డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలో ప్రభుత్వ అనుమతి లేకుండా మొక్కలను తొలగించిన ఘటనలో చీకురుమల్లి రవికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు దంగేటి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రభుత్వం లేదా ఆసుపత్రి అధికారుల అనుమతి లేకుండా జేసీబీతో మొక్కలు తొలగించడమే కాకుండా ప్రశ్నించిన వారిని బెదిరించినట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. ఘటన అనంతరం పరారీలో ఉన్న రవికుమార్ ను విజయవాడలో అదుపులోకి తీసుకుని శనివారం కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. దర్యాప్తులో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులను బెదిరించడం, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానంటూ ఉద్యోగులను భయపెట్టడం వంటి ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రవికుమార్ పై ఇప్పటికే ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో 6 కేసులు నమోదయ్యాయని, అతనిపై రౌడీ షీట్ కూడా కొనసాగుతోందని పేర్కొంటూ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం లేదా అధికారులను బెదిరించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ నెల 20వ తారీఖుని మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గర జరిగిన ఇష్యూకి సంబంధించి దంగేటి శ్రీనివాసరావు అని చెప్పిన హాస్పిటల్ కమిటీ మెంబరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. చీకరమల్లి రవికుమార్ అనే వ్యక్తి ప్రభుత్వం ఉంది మరియు హాస్పిటల్ పర్మిషన్ గట్రా ఏమీ లేకుండా ఒక జేసీబీ తీసుకుని వచ్చి హాస్పిటల్ ఆవరణలోనూ ఉన్న మొక్కలన్నీ కూడా శుభ్రం చేయించడం లేదా తొలగించడం లాంటివి చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతి కానీ హాస్పిటల్ యొక్క సిబ్బంది యొక్క అనుమతి కానీ ఏమీ లేదని చెప్పని ఇచ్చిన ఫిర్యాదు మీద అడిగితే అతను కూడా దుర్భాషలాడారని బెదిరించారని చెప్పని ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో దర్యాప్తులో భాగంగా ఈ చీకరమల్లి రవికుమార్ ఆ రోజు నుంచి కూడా పరారీలో ఉన్నారు. నిన్న రాబడిన సమాచారం మేరకు విజయవాడలో ఉంటున్నాడని చెప్పి తెలిసి విజయవాడ నుండి తీసుకురావడం జరిగింది. తీసుకుని వచ్చి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అదేవిధంగా ఇతను ప్రతి ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్ళి ఏదో ఒక కారణం మీద వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం కానీ లేదంటే సోషల్ మీడియాలో పెట్టి మీ ఉద్యోగం గురించి బెదిరిస్తానని చెప్పని కూడా అంటున్నాడని చెప్పి మా దర్యాప్తులో తేలింది. అదేవిధంగా అతని మీద ఇప్పటి వరకు కూడా ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులతో 6 కేసులు ఉన్నాయి. ఈ 6 కేసులని కూడా ప్రజెంట్ కోర్టులో ఉన్నాయి. 2 కేసులు ఇంకా దర్యాప్తులో ఉన్నాయి. అదేవిధంగా అతని మీద రౌడీ షీట్ కూడా ఉన్నది. కాబట్టి ఈ రకమైన చర్యలు ఇక ముందు భవిష్యత్తులో చేసినా కానీ అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకో జరుగుతాయని చెప్పని ఈరోజు మీడియా వరకు తెలియపరుస్తుంది.